ఇట్లా చూస్తామని నేను అనుకోలే. అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చినాను. మీరందరు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించినందుకే నేను ఇది చేయగలిగిన. నేను ఒక్కరిని చేసే పని కాదు ఇది. మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలుగుతా. నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతా. ఒక విజన్ గల ప్రజాప్రతినిధిగా హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా. అదే క్రమంలో పేదలకు ఎట్లా మేలు చేయాలో మీరు సూచనలు ఇవ్వండి. పేదలకు అన్యాయం చేసే పని ఏది చెయ్యను. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూలిందంటారు. ఎవరు? నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు, ఒక పెద్ద సినిమా స్టార్. కానీ అక్కడ తుమ్మిడికుంట అనే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని, నాకు కూడా మంచి మిత్రుడు. మేము అడిగి చూసినాం. వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసము పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసిండు. మా అధికారులు పోయి దాన్ని తొలగించింది. తర్వాత ఆయన్నే ముందుకు వచ్చి, సరే ఇట్లాంటివి ఇంకా నాకు వద్దు వివాదాలు, నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా, ఈ చెరువు పునరుద్ధరణ కోసం 2 ఎకరాల భూమిని నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మనకు అప్పచెప్పాడు. అలాంటి సందర్భాలు వస్తే మేము అభినందిస్తాము. సున్నం చెరువు దగ్గర ఎవడో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి వస్తుంది. దయచేసి నేను పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టం.